మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతున్న వేళ భక్తుల సేవే పరమేశ్వర సేవగా భావిస్తూ అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిత్యాన్న ప్రసాద వితరణ కోసం 2 టన్నుల నాణ్యమైన బియ్యాన్ని ట్రస్టు తరపున విరాళంగా అందజేయడం భక్తుల మనసులను కదిలిస్తుంది. మాదాపూర్లోని మైహోం పూజ ఆవరణంలో శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బియ్యం లోడుతో ఉన్న ట్రక్కును జెండా ఊపి శ్రీశైలానికి పంపించారు. ఇక ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులతో పాటు మైహోం పూజ నివాసితులు సేవాభావంతో ముందుకొచ్చిన సభ్యులు పాల్గొని సామూహికంగా శివసేవలో భాగస్వాములయ్యారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహాశివరాత్రి సమయంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు అన్నప్రసాదం అందించే భాగ్యం తమకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. సమాజ హితమే లక్ష్యంగా ఏర్పాటైన అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్యాత్మిక సేవలతో పాటు వైద్య సేవలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల కల్పన వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో సమాజానికి తమ వంతు సేవ అందిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు పునరుద్ఘాటించారు. వారి ఆధ్వర్యంలో శ్రీశైల మహాక్షేత్రానికి అన్నదానం కొరకు పంపిస్తున్నటువంటి రైస్ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి దాతలు ఉండబట్టే మంచి మంచి కార్యక్రమాలు దేవస్థానాలలో జరుగుతున్నాయి. ఇంకా చాలా మంది ఇట్లాంటి దానికి తోడ్పాటు అవుతున్నారు. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి దానానికి సంబంధించినటువంటి విశేషము. చాలా గొప్ప. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. మనము శ్రీశైల దేవస్థానానికి అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 2000 కేజీల బియ్యాన్ని మనం మైహోం పూజ గచ్చిబౌలి నుండి మనము శ్రీశైల దేవస్థానానికి అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని మనం వింటూ ఉంటాము. అలాంటి అన్నదానాన్ని మనకి శివరాత్రి రోజున ఆ శివుడు మనకి ప్రసాదాన్ని అందించే అవకాశం మనకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవస్థానం కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. మహాశివరాత్రి సందర్భంగా ఈ అరసవల్లి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మైహోం పూజ నుంచి 2000 కేజీల రైస్ని భక్తజన ప్రసాదం కోసం వారు పంపించడం జరుగుతోంది. ఇది వారి తలుపున కన్నా భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశంగా నేను భావిస్తున్నాను. అది కాక ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేయడంలో అరసవల్లి ట్రస్ట్ ముఖ్యంగా నాకు తెలిసి మైహోం పూజలో ముందడుగు వేస్తూ ఉంది. ఇది కూడా ఒక అడుగు ముందుకు ఉంది. ఇలాంటి అడుగులు చాలా వేయాలని మా మైహోం పూజ తరఫున మేము కోరుకుంటున్నాం.